అమ్మ బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. మన అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఎన్నెన్నో బాధలను భరించి మనల్ని ఇంత పెద్ద చేశారు. మరి అంత కష్టపడ్డ మీ అమ్మా నాన్న పేర్లను కమెంట్ చేయడానికి మీకు ఒక 5 seconds టైం ఉందా? పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ట్రెండ్ అవ్వగలదు. పల్లీలమ్మే పాటకి నడ్డూపిన ట్రెండే, కనిపించిన తాడుతో బిఎఫ్ ని లాగి ముద్దు పెట్టిన ట్రెండే, పాఠశాలలో పాఠాలు చెప్పడం మానేసి పాటలకు డాన్స్ చేసిన ట్రెండే. ఇలా ట్రెండ్ అవ్వాలని వ్యూస్ వర్షం కోసం కొన్ని కప్పలు చేసే క్రింజ్ నే చూడబోతున్నాం. ఇన్స్టాగ్రామ్ లో 2 types వీడియోస్ వైరల్ అవుతాయి. అయితే తోపు ఉండాలి, లేదంటే తూ అని ఊసేలా ఉండాలి. తోపు ఉండే వీడియోస్ కూడా వ్యూస్ రాకపోవచ్చు గానీ క్రింజ్ చేస్తే మాత్రం కంపల్సరీ మిలియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ యూజువల్ హిందీ రాని వ్యూవర్స్ కి నెక్స్ట్ వచ్చే హిందీ రీల్ అర్థం అవడం కోసం నాకొచ్చిన అరాకొర హిందీతో నేనే నా డబ్బా గొంతుతో డబ్బింగ్ చెప్పడం జరిగింది. గమనించగలరు. పెళ్లి చేసుకుని చాలా సేపు అయింది, వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసి చాలా సేపు అయింది, లంచ్ చేయాలి, లంచ్ చేసి చాలా సేపు అయింది, డిన్నర్ చేయాలి, ఇలాంటివి విన్నాను గానీ పెళ్లి చేసుకుని చాలా సేపు అయింది మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అక్క. ఏంటిది పిల్లోడు ఏడిపా? నేను ఇంకా కోయిలకు కరోనా వచ్చి గొంతు పట్టేసిందేమో అనుకున్నా. నీకెంత ధైర్యం నా బాబుని ఎత్తుకుంటావు? నువ్వు నా బాబుని ఎత్తుకున్నావు కాబట్టి నువ్వే వాడి నాన్నవై, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. బాబుని ఎత్తుకుంటే పెళ్లి చేసుకోవాలా? ఇదేం లంగోటలో లాజిక్ అక్క. ఇది పక్కన పెడితే అన్న నాకు ఆల్రెడీ పెళ్లి అయింది అంటాడు. అప్పుడు అన్న వైఫ్ అయ్యో నాకేం ప్రాబ్లం లేదు, నాకు సవతి దొరుకుతుంది, దాంతో పాటు ఒక బాబు కూడా వస్తాడు. అక్క ఆషాఢం ఆఫర్ లో శారీ కొంటే జాకెట్ ఫ్రీ అనే ఆఫర్ అనుకున్నావు ఏంది ఇది? నీ మొగుడికి ఇంకో పెళ్లి? మా ఆవిడ ఓకే అంట, పద కొంచెం పెళ్లి చేసుకుని వచ్చేద్దాం. కొంచెం పెళ్ళా? ఇంకెందుకు, ఫస్ట్ నైట్ కూడా కొంచెం చేసుకుని రండి. కొంచెం ఫస్ట్ నైట్ అదేంటి గురుజీ? ఏమోరా, ఈ రీల్ చూసి బ్రెయిన్ దొబ్బింది అనుకుంటా నాకు. నేను నార్త్ వాళ్ళు చేసే క్రింజ్ చూసినప్పుడు ఎంతకన్నా క్రింజ్ ఎవరు చేయలేరు అనుకున్నా. బట్ ఐ వాజ్ రాంగ్. వాళ్ళు 100 మంది క్రింజ్ క్రియేటర్లు ఒకవైపు ఉన్న మన సైడ్ ఉండే ఈ ఒక్క క్రియేటర్ వాళ్ళందరినీ డామినేట్ చేసేయగలడు. అతను ఎవరా అనుకుంటున్నారా? ఎవరి పేరు వింటే నార్త్ క్రింజ్ క్రియేటర్లు సైతం అని ఫీల్ అవుతారో, ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటే సేఫ్టీ నాప్కిన్ సేల్స్ ఆకాశాన్ని అంటుతాయో, ఎవరి వీడియోస్ కి ఎర్రగడ్డ సండే మార్కెట్ లో అమ్మే సనపిని చార్జర్ కున్నంత డిమాండ్ ఉందో, మీన్స్ నో డిమాండ్. అతనేనండి, అతనే మిస్టర్ స్వాగి. మేమందరం ముద్దుగా పీరియడ్ స్టార్ పిలుచుకుంటాం. Don't let your kids watch it. ఈజీవి పార్ట్ టైం రీల్స్ చేస్తూ ఉంటాడు. మరి ఫుల్ టైమ్ ఆ రీల్స్ కి వచ్చే కమెంట్స్ లో తిట్లు తింటూ ఉంటాడు. ఈజీవి ఏ కంటెంట్ చేసినా తిట్లే. అమ్మాయిల గురించి చేస్తే అమ్మాయిలు తిడతారు, అబ్బాయిల గురించి చేస్తే అబ్బాయిలు తిడతారు. అన్ని వదిలేసి డాన్స్లు వేసుకుంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి తిడతారు. ఈజీవి యొక్క వీడియోస్ చూసేటప్పుడు మీ అంతరాత్మ ఆత్మహత్య చేసేసుకోవచ్చు. అండ్ మనోడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి మీ బ్రెయిన్ యొక్క ట్యూమర్ పగిలిపోవచ్చు. జాగ్రత్త. ఈజీవికి ఒకప్పుడు కంటెంట్ అంటే పీరియడ్స్. ఎప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నేను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది. అంటే నీ పిల్లను తప్పుగా అర్థం చేసుకోకు. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. తమ్ముడు, నువ్వు వాళ్ళకి వస్తుందని ఫీల్ అవుతున్నావా లేక నీకు రావట్లేదని ఫీల్ అవుతున్నావా? ప్రతి దాంట్లో ఇరికించేయడం మన పీరియడ్స్ నే రీజన్. ఆ అమ్మాయికి ఇవన్నీ నచ్చవనుకోవచ్చు కదా. నీ తొక్కలో వీడియో చూసి నీ ఫాలోవర్ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోయినా నీ వీడియో చూసి మళ్ళీ మళ్ళీ కెలుకుతాడు కదా. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. కొంచెం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందా? ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటది కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి. బ్రో, అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ పెయిన్ అంటే మజాక్ అనుకుంటున్నావా? అరే రాంబాబు, ఈ కాలేజ్ కి వెళ్తే ఓన్లీ కెమిస్ట్రీ క్లాస్ కే వెళ్తాడు. ఎందుకో చెప్పు? ఎందుకంటే అందులో పీరియాడిక్ టేబుల్ ఉంది కాబట్టి. సభాష్ రాంబాబు, నీకు 10 మార్కులు వచ్చినాయి. నాకు బ్యాడ్ కమెంట్లు పెట్టే ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రేమతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే దగ్గర అంటే షేప్ అవుట్ అవుతాడు సుల్. జిమ్ లో ఉండే 1 కిలో డంబులు 6 సార్లు ఎత్తితే అలిసిపోతావు. నీకెందుకు తమ్ముడు ఇంత యాటిట్యూడ్? అది పక్కన పెడితే ఎండలో తొండలా తల ఎందుకు గుప్తున్నావు? ఏమన్నావు? బ్రేకప్? అసలు అంత ఈజీగా ఇట్లా చెప్పేస్తున్నావు? ఎవడు తమ్ముడు వాడు? ఓ అక్క, జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. ఓ తమ్మి, జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి నీకున్నా, చూడనికి ఆడ బొక్కలు తప్ప ఏం లేదు. ఇన్ని రోజులు పీరియడ్ అంటారు, ఇంకేం చాత కాదు, ఎంతలో లేడు అనుకుంటులే. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కలిసితే కదా తెలిసేది నేనేందో, నా బ్యాక్గ్రౌండ్ ఏందని. రే రాంబా పాపు, బీజిఎం కి కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని తెలుసు కదా. ఆ బీజిఎం కొంచెం చేంజ్ చేయి. నేనేందో, నా బ్యాక్గ్రౌండ్ ఏందని.
బ్యాక్గ్రౌండా ఏముంది? ఓ పాడుబడ్డ ఇల్లు, దాని ముందు కొన్ని చెట్లు, దాని ముందు ఓ పెద్ద చెత్త కుప్ప, దాని ముందు 4 చిన్న చెత్త కుప్పలు. ఓ అది మీరా? సారీ తమ్ముడు, నాకు పెద్దగా తేడా తెలియలేదు. అండ్ ఇంకోసారి సారీ తమ్ముడు, నీకు 3 బాయ్ ఫ్రెండ్లు ఉన్నారని తెలియక ఏదేదో వాగేశాను, నన్ను క్షమించేసే. బాయ్ ఫ్రెండ్సా? ఐ మీన్ ఫ్రెండ్స్ లో బాయ్స్ అని. యువన్ జోలికి పోకుండా సైలెంట్ గా నా వీడియో నేను చేసుకుంటుంటే అరే ఈడేం దిక్తారు రాబాయ్, ఇంకోనేమైతుంది రాబాయ్ అని మరీ గెలుపుతుర్లే. అరే ఇంట్లోకి గుస్సాయించి ఒక్కొక్కరిని లేపుకొని వచ్చే గుద్దల దమ్ కూడా ఉందిరా బెటే. ఏమైంది తమ్ముడు? రోజు సంతూర్ సోప్ బదులు సర్ఫ్ ఎక్సెల్ సోప్ తో ఏమైనా స్నానం చేస్తున్నావా ఏంది? ఎప్పుడు చూసినా అలా చిరాకు అయిపోతూ ఉంటావు. అవ్వండి, ఇట్స్ అ జోక్. కాలం కనికరిస్తే కార్టూన్ గాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్లు అయిపోగలరని నిన్ను నన్ను చూస్తేనే అనిపిస్తుంది తమ్ముడు. ఒక్క విషయం చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా అమ్మాయిని తిట్టినట్టు ఒక్క వీడియో కూడా చేయలేదు. ఒక్క వీడియో తిట్టినట్టు చూపి నేను గులాం అయితా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాకు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు కూడా నెగిటివ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేసి, నేను కేవలం వాళ్ళ కోసమే చెప్తున్నా. వేరే ఎవడో మిమ్మల్ని లంజే అని తిడితే నేను మీకోసం స్టాండ్ తీసుకొని వాందిట్టుకుంటా నేను వీడియో చేసిన. మీరు చెప్పుకోలేని మాటలు మీ గొప్పతనం కోసం నేను స్టాండ్ తీసుకొని నేను మీకోసం వీడియో చేసిన. ఎక్కువ మాట్లాడితే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండ్ కూడా తీయలేవు. నువ్వు స్టాండ్ తీసుకున్నావు. అన్న అమ్మాయిల కోసం ఏ విధంగా స్టాండ్ తీసుకుంటాడో చూడండి. నేను మార్నింగ్ పోతుంటే వర్షం పడుతుందని చెప్పి బండిని బ్రిడ్జ్ కింద ఆపుకున్న తడవకుండా ఉండడానికి, అంటే అందరం ఆపుకుంటాం కదా బండ్లు బ్రిడ్జ్ కింద తడవకుండా ఉండడానికి, నేను అట్లనే ఆపుకున్నా. పాపం ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది. ఆమె మొత్తం తడిచిపోయింది వర్షంలో, ఆమె బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయింది. నా పక్కన బండి మీద ఇంకొకరు ఆపుకుంటూ హౌలగాడు వాడు అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయిని స్నాప్ తీసి వెనకాల నుంచి, ఎందుకు ఆమె బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయినాయి, అమ్మాయిల బట్టలు పచ్చిగా ఎట్లా కనిపిస్తుంది తెలుసు కదా, సో అట్లా కనిపిస్తుంది అని చెప్పి వాడు స్నాప్ తీసుకుంటూ. అరే మరి ఇంత దిగజారిపోతారా మీరు అన్న? ప్రతి ఒక్క అమ్మాయి ఒకలేక ఉండదా అన్నాను అనుకున్నట్టు. బుద్ధునోడు ఎవడైనా ఏం చేయాలి? అక్కడే ఆ పిక్ తీసినోడికి లాగా ఒకటి ఇచ్చి ఆ పిక్ డిలీట్ చేయించాలి. కానీ నువ్వేం చేసావు? బ్రో నువ్వు అలా పిక్స్ తీసుకుంటూ ఉండు, నేను పక్కకెళ్ళి నా కార్లో కూర్చొని కంటెంట్ చేసుకుంటా అని ఇక్కడికి వచ్చి సొల్లు వీడియో చేస్తున్నావు. ఈ మాత్రం దానికే స్టాండ్ తీసుకున్నా, శానిటరీ నాప్కిన్ తీసుకున్నా అని డైలాగులు ఎందుకు తమ్ముడు? వాట్ బ్రో, ఇట్స్ వెరీ రాంగ్ బ్రో. ఒకవేళ మీరే కనుక నన్ను మీకోసం వీడియో చేయొద్దు అంటే కనుక నేను ఎట్లయితే చెప్తున్నానో అట్లనే కమెంట్ చేయండి. ఎట్లా అంటే అన్న నాకు ఎవరైనా సరే వేరేడు ఎవడైనా మమ్మల్ని లంజే అని తిట్టినా మాకేం ఫరక్ పడదు. మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని ఎవడైనా సరే మమ్మల్ని లంజే అని తిట్టినా నాకేం ఫరక్ పడదు అని ఒక్క కమెంట్ చేయండి. నువ్వు చెప్పినట్టు ఎందుకు చేయాలి అసలు? అప్పుడు ఎవడో గాడి తిట్టాడు, కానీ ఇప్పుడు ఆడి పేరు అడ్డం పెట్టుకుని ఇండైరెక్ట్ గా నువ్వే మళ్ళీ రిపీట్ చేసి మరీ తిడుతున్నావు. ఇది పక్కన పెడితే ఈ వీడియోకి అమ్మాయిల సైడ్ నుంచి వచ్చిన కమెంట్స్ చూడాలి. తోప్. అలా కాదురా అమాయక పర్మనెంట్లోడా. ఈ సౌండ్ ఎఫెక్ట్లు అండ్ ఈ జోకు స్వాతంత్రం రాకముందే వాడేశారు. కొంచెం అప్డేట్ అవ్వాలి నువ్వు. ఒక నా అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియోని ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి అండ్ కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టిరు అనుకోండి. కమెంట్ సెక్షన్ లో మా అని ఒక కమెంట్ చేసామా, ఒక్క కమెంట్. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక మీ అమ్మా నాన్న పేర్లు కమెంట్ చేయండి. ఒక్క కమెంట్ చేసామా, ఒక్కటే ఒక కమెంట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.